థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ వర్డ్స్. బట్ ఆయన మీకు మాత్రమే కాదు, మాకు కూడా గురువు గారే. ప్రత్యక్షంగా కాకపోయినప్పటికీ పరోక్షంగా ఎన్నో పాఠాలు నేర్పించారు ఆయన పుస్తకాల ద్వారా, ఇంటర్వ్యూస్ ద్వారా, పాడ్కాస్ట్ ద్వారా. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ నెక్స్ట్ మాట్లాడడానికి ఆర్పి పట్నాయక్ గారిని రావాల్సిందిగా మనవి చేస్తున్నాను. ఈరోజు నేను మిమ్మల్ని దయచేసి క్లాప్ చేయండి అని చాలాసార్లు అడుగుతున్నాను, అడగబోతున్నాను. మీరు కోపం తెచ్చుకోకుండా కొంచెం చప్పట్లు కొట్టవలసిందిగా మనవి చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈ హాల్లో ఇంత క్రౌడ్ నేను ఎప్పుడు చూడలేదు. అదే బ్రహ్మానందం గారు. సింపుల్ ఒక మాటలో చెప్పాలంటే మా శ్రీని తన సర్కిల్, అలాగే ఫ్రాంక్గా నేను ఏ ఫంక్షన్కి వచ్చినా నేను ఒక్కడినే వస్తా, అలానే మా పిల్లలు వస్తా ఉన్నారు నాతో పాటు. ఎందుకంటే బ్రహ్మానందం గారి ఫంక్షన్ మేము వస్తామని వచ్చారు. దట్స్ ది బ్యూటీ సార్. నాకు తెలిసి అందరూ అలాగే వచ్చి ఉంటారు ఇక్కడ చాలామంది. ప్రత్యేకంగా ఒక మనిషి నవ్వితే తన ఆయుష్ పెరుగుతుంది అంటారు. ఇలాగా మన తెలుగువారు అందరి ఆయుష్ను పెంచి ఆ అదృష్టం సంపాదించుకున్న బ్రహ్మానందం గారికి తెలుగువారు అందరి తరపున థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఎందుకంటే ఏదైనా మనిషికి ఏదైనా ఇవ్వచ్చు, కానీ ఆయుష్ ఇవ్వలేం. అది ఇచ్చే అదృష్టం మీకు మాత్రమే దక్కింది. దట్టు అది మీరు యాక్ట్ చేస్తూనే కాదు, మీ మీమ్స్ రూపంలో కూడా దొక్కుతుంది అందరికీ. ఇట్స్ నాట్ ఎ స్మాల్ థింగ్ సార్. అండ్ దట్ ఈస్ ది గ్రేటెస్ట్ అచీవ్మెంట్ వన్ కెన్ ఎవర్ హ్యావ్. అండ్ నాకు తెలిసి మీరు చూసిన హైట్స్ ఇంకెవరూ చూసే అవకాశం లేదు. అండ్ మీరు చాలామందికి ఆదర్శం, చాలామంది నటులకు ఆదర్శం, చాలామంది కమెడియన్స్కి ఆదర్శం. అండ్ ఐ విష్ ఈ బర్త్డే సందర్భంగా మీరు ఇంకా ఎన్నో మంచి బర్త్డేలు జరుపుకోవాలి, ఇంకా ఎంతోమందికి ఇన్స్పిరేషన్గా నిలవాలని కోరుకుంటూ థ్యాంక్ యూ సార్. అలాగే చీఫ్ గెస్ట్గా వచ్చిన ట్రిపుల్ ఆర్ గారికి ప్రత్యేకంగా థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ వర్డ్స్. సో నెక్స్ట్ మాట్లాడడానికి ప్రిన్సిపల్ సెక్రటరీ ఆఫ్ ఏపీ శ్రీనివాస్ రాజు గారిని రావాల్సిందిగా మనవి చేస్తున్నాను. ఏపీ కాదమ్మా, తెలంగాణ. మీరు చిచ్చు పెట్టేస్తే కష్టము. సభకు నమస్కారం. ముఖ్యంగా పెద్దలు బ్రహ్మానందం గారికి హార్దిక జన్మదిన శుభాకాంక్షలు. చాలా రోజుల తర్వాత నేను ఇట్లా కనపడుతున్నాను. ఇప్పుడు నీడగా ఉండేటటువంటి ఉద్యోగం నాది, ప్రిన్సిపల్ సెక్రటరీ టు చీఫ్ మినిస్టర్ తెలంగాణ. అంతకుముందు ఇట్లా కెమెరాల ముందు రోజు కొన్ని సంవత్సరాల పాటు కనపడినటువంటి తిరుమల జాయింట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా నేను సుదీర్ఘకాలం 8 సంవత్సరాలకు పైబడి నేను పనిచేయడం జరిగింది. కాబట్టి చాలామంది నన్ను బహుశా ఆ వేషధారణలో ఎరుగుదురు. కొంత పరిచయం ఉన్న వాళ్ళు పేరు ద్వారా గుర్తుపట్టే అవకాశం ఉన్నది. నేను బ్రహ్మానందం గారిని మామూలు అందరి సగటు ప్రేక్షకుడుగా ఎక్కువగా సినిమాలు చూస్తూ పెరిగినటువంటి వాడిని నేను. కాబట్టి వారి సినీ ప్రస్థానంలో నుంచి కూడా మొదల నుంచి పూర్తిగా ఆల్మోస్ట్ ఏదైనా మిస్ అయ్యి ఉండొచ్చే తప్పకుండా వారి మూవీస్ అన్నిటిని కూడా నేను చూసినటువంటి అభిమానిని. కానీ నేను ఎప్పుడూ కలవలేదు. 2011 సంవత్సరంలో నేను తిరుమల జాయింట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా ఉన్నాను. కాబట్టి అప్పటి నుంచి అందరినీ కూడా తిరుమలలో వారు ఎవరైనా ఏ రంగమైనా ఏ స్థితిలో ఉన్నా ఏ స్థాయిలో ఉన్నా కూడా వారిని కలవడానికి అవకాశం కలుగుతుంది. కాబట్టి ఆ విధంగా ప్రత్యక్షంగా వారిని కలుసుకునే నాకు మహద్భాగ్యం తిరుమలలో శ్రీవారి ఆలయంలో కలిగింది. వారు చాలా అత్యంత సాధారణంగా, అంటే క్యూలో ఉండే వాళ్ళలో 70% పైబడి తెలుగు వాళ్ళు ఉంటారు. అందరూ కూడా గుర్తుపట్టి పలకరించే పాపులారిటీ ఉన్నా కూడా వారు చాలా అనానిమస్గా, చాలా సింపుల్గా వారు దర్శనానికి రావడం వారికి అలవాటు. అలా వస్తున్న క్రమంలో ఒక సంవత్సరము వైకుంఠ ఏకాదశి అంటే అత్యంత ఖచ్చితంగా, కఠినంగా, చాలా నిర్దిష్టంగా మేము అమలు పరుస్తూ ఉంటాము. మాకేమో తిరుమలలో మామూలు రోజులలో అన్ని రంగాలలో నిష్ణాతులను గౌరవిస్తాం, కానీ ఏకాదశి రోజు ఈ విధంగా ఇట్లా ఈ వైట్ అండ్ వైట్లో
ఉన్న పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ని మాత్రమే గుర్తిస్తాం. కాబట్టి బ్రహ్మానందం గారు వచ్చేశారు ఏకాదశి దర్శనానికి. సో నా యొక్క సిస్టంలో దర్శనం చేయించడానికి చీమ కూడా దూరదండి. ఇప్పుడు కూడా అంతే సిస్టమ్సే ఆ విధంగా ఉంటుంది. కాబట్టి కానీ బ్రహ్మానంద గారు వచ్చేసారు. వారి కోసం అప్పటికప్పుడు ఒక కేటగిరీ క్రియేట్ చేసి బ్రహ్మానంద గారికి నా యొక్క అభిమానాన్ని ఆ రోజుల్లో నేను ప్రకటించుకున్నాను. ఎప్పుడు కనపడ్డా, ఇప్పుడు కూర్చున్నప్పుడు కూడా అది జరిగి సుమారుగా 10 సంవత్సరాల పైన అయినా కూడా ఈ విధంగా నా కోసం వారు ముక్కోటి దర్శనము, ఇట్లా ఉత్తర ద్వార దర్శనం అని వారు స్వచ్ఛమైన తెలుగులో అట్లా పిలిచారు. మనకు అక్కడ వైకుంఠ ఏకాదశి దర్శనానికి వారి కోసం ఒక కేటగిరీ క్రియేట్ చేసి ఆ కేటగిరీలో వారొక్కరే ఉన్నారు. వారొక్కరికి ఆ కేటగిరీలో అందరికన్నా ముందు వారిని పెట్టి దర్శనం చేయించాను. తర్వాత కూడా ఎన్నోసార్లు వారిని కలవడం జరిగింది. అక్కడ నుంచి వచ్చేసినా కూడా యాదృచ్ఛికంగా నేను తిరుమలకి వెళ్ళిన ఈ 6 సంవత్సరాలలో వచ్చేసిన తర్వాత 2-3 సార్లు గుళ్ళోనే వారిని కలుసుకున్నాను. వారు ఎప్పుడూ నన్ను ఇంటికి ఆహ్వానిస్తూనే వారు ఉన్నారు. ఇప్పుడు కనపడకుండా ఉద్యోగంలో ఉన్నాం కాబట్టి పెద్దగా నేను ఎక్కడ బయటికి రాలేదు. ఈరోజు అందరి మధ్యలో వచ్చి చాలామందిని కలుసుకోగలగడము, చాలామందికి మళ్ళా నన్ను నేను పరిచయం చేసుకునే అవకాశం కలగడము, వీటన్నిటి కూడా మిత్రులు శ్రీను గారికి వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, బ్రహ్మానందం గారి యొక్క కామెడీని ఇప్పుడు అంత స్ట్రెస్ఫుల్ జాబ్ కాదు, కానీ తిరుమల జాబ్ అనేది మీరు ఊహించలేనంత స్ట్రెస్, అంటే నరాలు చిట్లిపోయేంత స్ట్రెస్. భగవంతుడు ఉన్నాడు అన్న కారణాన మాత్రమే అక్కడ ఉద్యోగం చేయడానికి అవకాశం ఉంటుంది. అటువంటి టైంలో కానీ ఇప్పుడు అంత స్ట్రెస్ఫుల్ కాకపోయినా వారంలో 2 సార్లు అయినా కూడా మీ కామెడీ సీన్స్ని ఇప్పుడు వచ్చినటువంటి టెక్నాలజీ వల్ల ఎప్పుడు యూట్యూబ్లో కానీ ఇతరత్ర అన్ని రికాల్ వేసుకొని ఎప్పుడు చూస్తుంటాను సార్. నేటివ్ ప్లేస్ తమిళనాడు బార్డర్ కాబట్టి అప్పుడప్పుడు వడివేల్ గారిది చూస్తాను, ఎప్పుడు మీది చూస్తూ ఉంటాను. కాబట్టి తప్పకుండా మీరు ఎదురు పడకపోయినా మిమ్మల్ని ఖచ్చితంగా 2 సార్లు వారానికి నేను చూసుకుంటుండే అవకాశం నాకు కలుగుతుండడము, మీ బర్త్డే సెలబ్రేషన్స్ అని చెప్పడం వల్ల తప్పకుండా దీనికి అటెండ్ కావాలని నేను భావించాను. కాబట్టి ఈ ఒక అవకాశం కల్పించిన అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, మీకు ఆ యొక్క కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు నిండుగా ఉండాలని, ఇప్పుడు తెలంగాణలో ఇక్కడ దేవాలయాలను కూడా నేనే సీఎం గారి తరపున నేను పర్యవేక్షిస్తుంటాను. కాబట్టి యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి వారి ప్రసాదాన్ని వారికి నేను సమర్పించాలని నేను ఈరోజే తీసుకొని రావడం జరిగింది. దానికి అవకాశం ఇవ్వాలని కోరుతున్నాను. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.